ఈ సమాచారం ఎంతవరకు నిజం? ఈ స్టేట్మెంట్తో మీరు ఎంతవరకు ఏకీభవిస్తారు? సోషల్ మీడియా వార్తలను మనం ఎంతవరకు నమ్మగలం? ఇలాంటి వాక్యాలను ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఇప్పుడు చూద్దాం. దీనికి గాను మనం టు వాట్ ఎక్స్టెంట్ను ఉపయోగిస్తాం. టు వాట్ ఎక్స్టెంట్ అంటే ఎంతవరకు. ఈ సమాచారం ఎంతవరకు నిజం? ఈ సమాచారం ఎంతవరకు నిజం? టు వాట్ ఎక్స్టెంట్ ఈజ్ దిస్ ఇన్ఫర్మేషన్ ట్రూ? టు వాట్ ఎక్స్టెంట్ ఈజ్ దిస్ ఇన్ఫర్మేషన్ ట్రూ? ఈ స్టేట్మెంట్తో మీరు ఎంతవరకు ఏకీభవిస్తారు? ఈ స్టేట్మెంట్తో మీరు ఎంతవరకు ఏకీభవిస్తారు? టు వాట్ ఎక్స్టెంట్ డూ యూ అగ్రీ విత్ దిస్ స్టేట్మెంట్? టు వాట్ ఎక్స్టెంట్ అంటే ఎంతవరకు. టు వాట్ ఎక్స్టెంట్ డూ యూ అగ్రీ విత్ దిస్ స్టేట్మెంట్ అంటే ఈ స్టేట్మెంట్తో మీరు ఎంతవరకు ఏకీభవిస్తారు? ఎంతవరకు అంటే టు వాట్ ఎక్స్టెంట్. విజయానికి విద్య ఎంతవరకు ముఖ్యమైనది? విజయానికి విద్య ఎంతవరకు ముఖ్యమైనది? టు వాట్ ఎక్స్టెంట్ ఈజ్ ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ ఫార్ సక్సెస్? టు వాట్ ఎక్స్టెంట్ ఈజ్ ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ ఫార్ సక్సెస్ అంటే విజయానికి విద్య ఎంతవరకు ముఖ్యమైనది? మీరు విధిని ఎంతవరకు నమ్ముతారు? మీరు విధిని ఎంతవరకు నమ్ముతారు? టు వాట్ ఎక్స్టెంట్ డూ యూ బిలీవ్ ఇన్ ఫేట్? టు వాట్ ఎక్స్టెంట్ డూ యూ బిలీవ్ ఇన్ ఫేట్? ఫేట్ అంటే విధి. టు వాట్ ఎక్స్టెంట్ డూ యూ బిలీవ్ మీరు ఎంతవరకు నమ్ముతారు? టు వాట్ ఎక్స్టెంట్ డూ యూ బిలీవ్ ఇన్ ఫేట్ అంటే మీరు విధిని ఎంతవరకు నమ్ముతారు? సోషల్ మీడియా వార్తలను మనం ఎంతవరకు నమ్మగలం? సోషల్ మీడియా వార్తలను మనం ఎంతవరకు నమ్మగలం? టు వాట్ ఎక్స్టెంట్ కెన్ వి ట్రస్ట్ సోషల్ మీడియా న్యూస్? టు వాట్ ఎక్స్టెంట్ కెన్ వి ట్రస్ట్ సోషల్ మీడియా న్యూస్? ప్రాక్టీస్ క్వశ్చన్. ఆనందానికి డబ్బు ఎంతవరకు ముఖ్యమైనది? ఆనందానికి డబ్బు ఎంతవరకు ముఖ్యమైనది? దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.